చేద్దాం. దేవుని లేఖనాలు ధ్యానించేటప్పుడు మీరందరూ శ్రద్ధగా ఉండాలి, మెలకుగా ఉండాలి, చక్కగా దేవుని మాటలు వినాలి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానించుకుందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్య భాగం. తీసిన వారు ఎవరైనా చదవండి బిగ్గరగా. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. పాటలు పాడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటను బట్టి మనందరితో ప్రభు మాట్లాడునుగాక. ప్రభు ఈ మాట ద్వారా మనందరినీ దర్శించి బలపరిచి మనలోనూ మన కుటుంబాల్లోనూ ఆయనే మనతో పాటు నివాసముండునుగాక. హల్లెలూయా. పిల్లరా, చదవబడిన మాటని మనం గమనించినట్లయితే, నేను వచ్చి మీ మధ్య నివాసం ఉంటాను, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. పిల్లరా, దేవుడే స్వయాన మన మధ్యలోనికి వచ్చి మనలోనికి వచ్చి నివాసం ఉండటం అంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. చాలా సందర్భాలు నేను మీకు చెప్పాను. ఒక గొప్ప రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఏదో మంచి పని చేసేసరికి రాజు మెచ్చుకొని నీకేం కావాలో అడుగు అన్నాడట. ఆ రాజు ఆ వ్యక్తి అడిగాడట, నువ్వు మా ఇంటికి వచ్చి ఒకరోజు భోజనం చేయాలని అడిగాడట. ఇప్పుడు ఏంటయ్యా ఇలాంటి ఆలోచన అడిగావు, ఏంటయ్యా ఇలాంటి పని అడిగావు? రాజే నీకు వరం ఇస్తే డబ్బులు అడగొచ్చు కదా, రాజే నీకు వరం ఇస్తే ధనం అడగొచ్చు కదా, రాజే నీకు వరం ఇస్తే ఇల్లు అడగొచ్చు కదా, ఏదేదో అన్నారట. కాదు, రాజు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో భోజనం చేయాలి, ఇదే ఆయన కోరిక. అదేంటయ్యా రాజు మీ ఇంటికి వచ్చి భోజనం చేసి నీకేం వచ్చింది, ఒక పూట తింటాడు పోతాడు అంతే కదయ్యా అంటే, కాదు రావాలి. తీరా మొత్తానికి రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంకి, ఇంతకీ రాజు వెళ్ళే ముందు అన్నీ కనుక్కుంటాడు కదా, పరిశీలన చేస్తే తెలిసింది ఏమిటంటే ఆయన ఇంటికి పోవడానికి సరైన దారి కూడా లేదట. ఆయన ఇంట్లో కూర్చొని తినడానికి కనీసం కుర్చీ కూడా లేదట. అసలు ఆయనకి ఇల్లు అనేదే లేక పూరి పాక వేసుకొని ఆ పాక అక్కడక్కడ తాటాకులు ఊడిపోయి వర్షం నీళ్లు ఆ ఎండ అన్నీ డైరెక్ట్గా పడిపోతున్నాయట. అంతటి కడు పేద స్థితిలో, దీన స్థితిలో ఆయన జీవితం కొనసాగుతుంది. ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే రాజు మా ఇంటికి రావాలి, నాతో పాటు భోజనం చేయాలి. వెంటనే ఆ రాజు అన్నాడట, వాడి ఇంట్లో నేను ఎలా భోజనం చేస్తాను, నేను వాడి ఇంట్లోకి ఎలా వెళ్తాను, నేను వాడి ఇంటికి వెళ్ళాలంటే ముందు నా రథం వెళ్ళేటట్లుగా ఆ ఇంటికి దారి ఉండాలి కదా అని దారి వేయించాడట. సరే దారి వేయించాడు, బాగానే ఉంది. మరి వెళ్ళి ఇంట్లో కూర్చోవాలంటే వాడికి ఇల్లు బాగుండాలి కదా అని ఇల్లు కట్టించాడట. సరే ఇల్లంతా బాగానే ఉంది, ఇల్లు కట్టాం, దారి చేసాం. వాడి ఇంట్లో తినాలంటే వాడు పెట్టే ఆ పాడైపోయిన అన్నమో లేకపోతే చెడిపోయిన అన్నమో అది నేను ఎలా తింటాను? రాజభోగం అన్నం, రాజులు తినే అన్నం తినేటట్లుగా దాన్ని సిద్ధపరిచేటట్లుగా ఆ వస్తువులు సరుకులు అవన్నిటినీ అక్కడికి సమకూర్చాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే ఇక రాజు వెళ్ళాడు, మొత్తాన్ని భోజనం చేశాడు, అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ వచ్చి అంటున్నారట, ఏమొచ్చిందే నీకు, రాజు వచ్చాడు తిన్నాడు పోయాడు, ఏమొచ్చిందే నీకు, ఏమొచ్చిందంటే ఆయన అన్నాడట, నా ఇంటికి తార్ రోడ్ వేయబడింది, నాకు మంచి ఇల్లు కట్టబడింది, నేను సంవత్సరం అంతా తినే సరుకులు కూడా మా ఇంట్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేదో డబ్బు అడిగాడు అనుకోండి, ఎంత అడగలుగుతాడు? అదే ధనం అడిగాడు అనుకోండి, లేకపోతే ఇంకోటి అడిగాడు, ఏది అడగలుగుతాడు? అదొకటే ఆయన పొందుకోగలుగుతాడు. కానీ దేవుడే మనతో నివాసం ఉంటే ఇక ఆ ఇంట్లో కొదవ అనేది ఏమీ ఉండదు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఒక మందసాన్ని దేవుని బిడ్డలు మరి దావీదు అలా కొంతమంది కలిసి ఒక ప్రాంతంలో తీసుకొని వెళ్ళి అక్కడ భయపడి దాన్ని విడిచిపెడితే అక్కడ ఓబేదెదోం అనే ఇంట్లోనికి ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ మందసం ఓబేదెదోం ఇంట్లో ఉన్నన్ని దినములు, సుమారుగా 6 నెలల పైనే ఉందట. ఆ ఉన్నన్ని దినములు చుట్టుపక్కల వారందరూ తెలుసుకున్న సంగతి ఏమిటంటే
ఇదిగో ఆ ఓబేదేదోము తన ఇంటి వారందరూ ఆశీర్వదింపబడి వర్ధిల్లుతున్నారు. హల్లెలూయా చెప్పరే గట్టిగా. ఇటువైపు నుంచి రావట్లేదే. అయిపోయినాక తిందాం మంచిగా. పాపం ఉపవాసం ఉన్నట్టు వారి బాడీని అట్లా ఏమార్చుకుంటున్నారు. హల్లెలూయా అట్లా ఏమార్చుకోమాకండి. వాక్యం చెప్తా ఉంది మనం సంతోషంగా ఉందుముగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన మన మధ్యలోనికి వచ్చి నివాసం ఉంటే ఏం జరుగుతుంది? ఓబేదేదోం ఇంట్లో ఉంటేనట ఆయన ఆశీర్వదింపబడ్డాడన్న సంగతి ఆయన చెప్పుకోవడం కాదు. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం కదండి. అండి ఒకప్పుడు అండి సైకిల్ అండి దేవుని కృపను బట్టి ఇప్పుడు బైక్ ఇచ్చాడండి, దేవుడినన్నా ఆశీర్వదించాడండి. మరి కొంతమంది అంటారు, నాలా అంటారు, ఒకప్పుడు బైక్ అండి దేవుని కృపను బట్టి కారు వచ్చిందండి, దేవుడు ఆశీర్వదించాడండి. ప్రైజులా. ఒకప్పుడు అండి మరి ఒక్క స్లాబేనండి, ఇప్పుడు 2 స్లాబ్లు వేసానండి దేవుని కృపను బట్టి, దేవుడు ఆశీర్వదించాడండి. నా దేవుని ప్రియులారా, దేవుని ఆశీర్వాదం కేవలం చిన్నదే కాదు. అసలు దేవుడు తన ప్రజలకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు తెలుసా? అబ్రహాముతో దేవుడు అన్న మాట ఏమిటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవే ఒక ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నేను ఒక ఆశీర్వాదముగా ఉండునుగాక. మీరు కూడా చెప్పుకోండి గట్టిగా. మీరు ఎక్కడుంటే అక్కడంతా కూడా ఆశీర్వాద కార్యాలు జరుగునుగాక. ఆమేన్. అబ్రహామును దేవుడు దీవించాడు, అబ్రహామును బట్టి ఎంతమంది ఆశీర్వదింపబడ్డాడు. యోసేపును దేవుడు దీవించాడు, యోసేపును బట్టి ఎంతమంది దీవించబడ్డాడు. దేవుని బిడ్డలు ఈ రోజున దీవించబడుతున్నారు. ఎలా ఉంది వాళ్ళకి దీవెన అంటే, దైవజనులు చెప్తూ ఉంటే విన్నాను. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరో మరి దేవుని కృపను బట్టండి ఒక బిందె కొనుక్కున్నానండి, దూర ప్రాంతంలో బాయికి వెళ్ళి అక్కడ నీళ్లు ముంచుకొని రోజు వస్తానండి, దేవునికి స్తోత్రం అండి, రోజు ఒక బిందె నీళ్ళు దొరుకుతున్నాయండి అని చెప్తా ఉన్నాడట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలయ్యా ఆ బిందెతో నీళ్ళు తెచ్చుకునేది వీడంటే, వీడు యవ్వన ప్రాయం మొదలుకొని ముసలోడు అయిపోయేదాకా అదే బతుకు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందా? దేవుడు ఆశీర్వదిస్తున్నాడని నువ్వు చెప్తా ఉన్నావే, మరి దేవుడు ఆశీర్వదిస్తే మరి నీవు బిందెతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి కాదు. దేవుని కృపను బట్టి నువ్వు వర్ధిల్లాలి, నీ ఆర్థికం పెరగాలి, నీ ఆత్మ పెరగాలి, నీ ఇంట్లోనే బోరు వేయబడాలి, నీవే అనేకులకు నీళ్ళు ఇవ్వగలగాలి. హల్లెలూయా హల్లెలూయా. కానీ నీ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడేసిన గొంగలు అక్కడేనండి, ఏమీ లేదండి. అదేంటోనండి, కొద్ది రోజులు బాగానే ఉందనుకుంటానా అండి, ఏదో ఒక సమస్య వచ్చిద్దండి, ఏదో ఒక రోగం వచ్చిద్దండి, ఏదో బాధ వచ్చిద్దండి, సంపాదించి దాపెట్టి కూడబెట్టినవి అన్నీ ఒక్కసారిగా దానికి పోతాయండి. దేవుని ప్రజలారా, ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదం అది కాదు. మనమే ఒక ఆశీర్వాదముగా మారిపోవుదుముగాక. ఆమేన్. ఎన్ని రోజులు నీవే 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 నీవే. అబ్రహాము ఇంట 300 మంది యుద్ధ విద్యలు తెలిసిన ప్రావీణ్యులు, అలవర్చబడినటువంటి ప్రావీణ్యులు సిద్ధపరిచి రెడీగా ఉంచుకున్నాడట అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు ఆశీర్వాదం ఎలా ఉందంటే, కరువు కాలంలో తన ఇంటి వారికే కాదు ఒక దేశానికే ఆయన ఆహారం పంచిపెట్టగలిగాడు. హల్లెలూయా. దానియేలు ఆశీర్వాదం ఎలా ఉందంటే, ఆయన ఒక్క ప్రభుత్వంలో కాదు, 4 రాజులు మారారు, 4 ప్రభుత్వాలు మారాయి, ఆయన సీటు ఎవ్వడు కదిలించలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లరా, మరి నీ ఆశీర్వాదం ఎలా ఉంది? ఎలా ఎక్కడ ఉన్నాను అక్కడే ఉన్నానండి, ఎలా ఉన్నాను అలే ఉన్నానంటే, నీవు కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? మోషే ప్రభువుని వేడుకున్నాడు, అయ్యా నీవు మాతో పాటు రాకపోతే మేము ఇక్కడి నుంచి అడుగు బయటికి వెయ్యం. ప్రైజ్ ది లార్డ్. నీవు ఈరోజు అడగాల్సింది ఏంటంటే, కోరుకోవాల్సింది ఏంటంటే, నీవు నాకు డబ్బు ఇవ్వయ్యా అని అడుగుతున్నావేమో, నీవు నాకు సంతానం ఇవ్వ అని అడుగుతున్నావేమో, లేకపోతే నీవు నాకు ఇల్లు, నీవు నాకు అది, నీవు నాకు ఇది అని ఏదేదో అడుగుతున్నావేమో. నీవు అడగాల్సింది ఏంటంటే, నీవు నాతో పాటు రా, నన్నే ఆశీర్వాదముగా మార్చు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ వలన అనేకుల ఆశీర్వాదం పొందుదురుగాక. అందుకు ఉదాహరణ యూదులను మనం గమనిస్తాం కదా.
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వాడే ప్రతి ఉపకరణం ఎక్కడి నుంచి కనుగొనబడిందంటే యూదులు. ఎందుకు వారే ప్రతిదీ కనుగొంటున్నారు, ఎందుకు వారే అన్నిట్లో ముందుంటున్నారంటే అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. నీవు ఆశీర్వాదాస్పదంగా ఉంటావు, అనేకులకు నీవు దీవెనకరంగా ఉంటావు. ప్రైజ్ లా. ఆశీర్వాదం అంటే మనం ఒక్కలమే సంకలు గుద్దుకోవడం కాదు. ఆశీర్వాదం నా కడుపు ఒక్కటే నిండిందని కాదు. ఆశీర్వాదం అంటే నేను ఒక్కడనే బాగుపడ్డానని కాదు. కొంతమంది చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, వేరుండ గోరువాడు లెస్సైన జ్ఞానమునకు. అందరిలో కలిసేది ఉండదు. సరే, అందరిలో పక్కన పెట్టి సంఘం పడుతున్న కుటుంబంలో ఒక్క రొట్టె తింటున్నావు, ఒక్క పాత్రల్ని తాగుతున్నావు. మరి సంఘం అంటే మనందరం ఒక్క శరీరం, మన శరీరంలో ఒక అవయవం మనందరము కూడా. మరి నువ్వు అందరితో కలవట్లేదే, అన్ని విషయాల్లో కలవట్లేదే. నేను శుద్ధీకరణ ప్రార్థనలో మనం ఒక మాట చదువుకున్నాం కదా, నీవు ప్రార్థన చేయి వారితో కూడా కలిసి నీ నీతిని, నీ సత్యమును, నీ ప్రేమను కొనసాగించాలి. హల్లెలూయా. ఎవరితో కలవాలట? రోడ్ల మీద తిరిగే వాళ్ళతోనా? ప్రార్థన లేని వారితోనా? దేవుడు అంటే ఎరగని వారితోనా? వారందరితో కూడా సహవాసం చేయండి, తప్పులేదు, పలకరించండి, ప్రేమించండి. కానీ సహవాసం ఎలా ఉండాలంటే ప్రార్థన చెయ్యి వారితో కలిసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీతో పాటు రావాలంటే నీవు సహవాసములో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు కుటుంబంలో కలవాలి. అబ్బాయి అదేం లేదండి, నేను సపరేట్ అండి, నేను ప్రత్యేకత, నేను నన్ను అంతా సపరేట్ అన్నావంటే నువ్వేదో లూసిఫర్ అయి ఉంటావు. లెస్సైన జ్ఞానమునకు విరోధట వేరుండ గోరువాడు. ఆ దేవుని పిల్లారా, సహవాసములో ఎప్పుడైతే మనం కూడుకుంటామో, ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో, ఆ దేవుడు మనతో పాటు మన ఇంటికి వస్తాడు, మనలో నివసిస్తాడు, మనల్ని ఆశీర్వాదముగా మార్చునుగాక. ఆమేన్. మనం ఆశీర్వాదకరంగా మార్చబడితే అప్పుడు నిన్ను బట్టి నీ తర్వాత తరాలు చెప్పుకోవాలి, ఫలానా మా తాతగారండి, ఫలానా మా తండ్రి గారి వలనండి, ఫలానా మా అమ్మమ్మ గారి వలన, ఫలానా మా నాయనమ్మ గారి వలన మేము ఈ రోజున ఆశీర్వదింపబడ్డాం అని చెప్పుకునే స్థితిలో తరతరాలకు దీవెనకరముగా మనందరం మారిపోవుదుముగాక. అందరూ చెప్పారా? చిన్న పిల్లలైనా, పెళ్ళి కాని వాళ్ళైనా, పెళ్ళి అయిన వారైనా, అప్పటికే ముసలోళ్ళు అయిపోయినా సరే మనందరము కూడా తరతరాలకు దీవెనగా మారిపోవుదుముగాక. తరతరాలకు శాపం మంచే వారిగా ఉండకూడదు. మనము తరతరాలకు నష్టమైనది, కష్టమైనది, దోషమైనది నేర్పించే వారిగా మనం ఉండకూడదు. ఆశీర్వాదాస్పదంగా మనం మారిపోవుదుముగాక. అయితే ఆయన ఎక్కడ నివసిస్తాడు? దేవుని ప్రియులారా, ఆయన ఎక్కడో నివసిస్తాడంటే ఆయనకేదో గుడి కట్టి గుడిలో కూర్చోబెడితే నువ్వు అక్కడే ఉండంటే ఆయన ఉండే దేవుడు కాదాయన. ఎందుకంటే ఆయన కదలకుండా ఉండడానికి రాయి కాదు, ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు కదా, మరి దేవుని కృపలో మనందరము కూడా దేవుని ఎలాగా ఆరాధిస్తున్నామంటే ఆయన సజీవుడు గనక ఆయన గుడిలో ఉండే దేవుడు కాదాయన, ఆయన గుండె గుడిలో నివసించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ నివసిస్తాడట ఆయన? గుండె గుడిలో. పాట పాడతాం కదండి, గుండె గుడిలో నిండినావు నీకే. ఎవరున్నారు నీ గుండెలో? మరి నీ గుండెలో ఎవరుంటారు? వాళ్ళకి ఆరాధన చెల్లిద్ది. ఇక్కడ కూర్చొని యేసయ్యా స్తోత్రం స్తోత్రం, బయటికి పోయిన తర్వాత నీ గుండె అంతా వేరే కొట్టుకుంటుంది. ఆయన ఎవరో నీ గుండె ఏమని కొట్టుకుంటుందని డాక్టర్గా చెక్ చేస్తే డబ్బు 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 అని కొట్టుకుంటుంది అన్నాడట. ఆ డబ్బు డబ్బు అందే అంటే డబ్బు డబ్బే అంటుందయ్యా. అది డబ్బు డబ్బు కాదయ్యా, లబ్బు డబ్బు అన్నాడట ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది, కొంతమందికి ఇంకేదో కొట్టుకుంటూ ఉంటుంది. అంటే గుండె నిండా అదే ఉంది. నీ గుండె గుడిలో యేసయ్య నివాసం ఉండునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును.
దేవుడు వాడిని ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరే ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడంటే మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాలో నివసించాలని కోరుకుంటున్నాడు, నీలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయనకి ఏదో గుడి కట్టేసి ఏదో బంగారంతో, ఈ రోజున ఎన్ని చర్చిలు లేవండి, ఖరీదైన చర్చిలు. అక్కడెక్కడో నర్సరావుపేట పోతా ఉంటే పెద్ద చర్చి కట్టారు, భలే గోపురం కట్టారు, చూడడానికి భలేగుంది. ఎంత అయి ఉంటుందయ్యా చర్చి కట్టడానికని? కొన్ని కోట్లు. నేను అనుకున్న అదే కోట్లు నాకుంటే ఈ పాటికి ఒక దాదాపు 10 మందిరాలైనా నేను కట్టేవాడిని అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్ద పెద్ద గోపురాలు, కట్టడాలు, ఆ విచిత్ర పనితో, చాలా చాలా నైపుణ్యంతో, ఎంతో వ్యయప్రయాసతో పెద్ద పెద్ద చర్చిలు కడతా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభుని చర్చిలో పెట్టడానికి, ఎందుకంటే యేసు ప్రభుని గుడిలో పెట్టడానికి. ఆయన గుడిలో కదలకుండా ఉండడానికి ప్రాణం లేనివాడు కాదు ఆయన. ఇప్పుడు ఆడున్నాడు, కూర్చోరా అని ఎన్నిసార్లు గద్దించిన ఊగుంటాడా? కాళ్ళలో స్ప్రింగ్ ఉన్నట్టు లేచి తిరుగుతూనే ఉంటాడు నిద్రపోయేదాకా. అవునా కదా? దేవుని బిడ్డలే కొంచెం ఆరోగ్యం బాగుంటే కొంతమంది గురించి అంటారు, లేస్తే లేడట. ప్రైజ్ ది లార్డ్. లేచిందంటే ఇక గదట. మనుషులే కొంత ఓపిక వస్తే, కొంత ఆరోగ్యం వస్తే, కొంత ఉత్సాహం వస్తే, కొంత దీవెన వస్తే, కొంత డబ్బు వస్తే అస్సలు ప్రాణం భూమి మీద ఆగదు. ఇక పాదాలు నేల మీద ఉండవు, ఇక అసలు గాల్లో తేలుతూ ఉంటాయి. దేవుడు అంటా ఉన్నాడు, నేను గుడిలో ఉండేవాడిని కాదు, కట్టడాల్లో ఉండేవాడిని కాదు, బొమ్మల్లో ఉండేవాడిని కాదు, నేను నీలో ఉండేవాడిని నేను. హల్లెలూయా. ఆయనే అన్నాడు, ప్రభా మరి నువ్వు ఎక్కడ ఉంటావయ్యా, మరి నీ అడ్రస్ ఏంటయ్యా, నీ ఆధార్ కార్డులో అడ్రస్ ఏముందయ్యా అని అడిగితే ఆయన అన్నాడట, నాకు అసలు ఆధార్ కార్డు లేదు. ఎందుకు లేదా అంటే నాకు అడ్రస్ లేదు. అదేంటయ్యా అలా అంటావు, అందరికీ అడ్రస్ ఉంది కదా, కిరాయిది నాకే ఉంది, మరి మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా అంటే ఆయన అన్నాడు, లేదయ్యా నాకు కిరాయిది కూడా లేదు. మరి ఎక్కడ ఉంటున్నావయ్యా అంటే మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు, చూడండి ఆ మాట. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 20వ వాక్యం. మత్తయి సువార్తమానం 8వ అందుకు అధ్యాయం. యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలువు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదని ఆయనతో చెప్పాడట. హల్లెలూయా. సృష్టిని సృష్టించిన వాడైనా, ఆకాశం భూమిని సృష్టించిన వాడైనా, నిన్ను నన్ను సమస్త మానవాళిని, సమస్త జీవరాశులను సృష్టించిన వాడైనా, జీవాత్మ కలిగిన ప్రతి జీవమునకు దేవుడై ఉన్నవాడైనా ఆయన అంటా ఉన్నాడు, నేను నివాసం ఉండటానికి నాకు స్థలము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నివాసం ఉండడానికి స్థలం లేదట. అదేంటి ప్రభా, నీవేక సమస్తాన్ని చేసావు, మాకు ఇల్లు ఇచ్చింది కూడా నీవే కదయ్యా, నువ్వు వచ్చి మాతో పాటు ఇంట్లో ఉన్నాయంటే నేను ఇంట్లలో ఉండేవాడిని కాదు, నీ ఒంట్లో ఉండడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. మరి ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం కదా, ఎవడైతే ఈ శరీరం అనబడుతున్న ఆలయమును పాడు చేస్తాడో వాడిని దేవుడు ఏం చేస్తాడట? పాడు చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుని మందిరం కట్టబడిన మందిరాలను ఎలా చూస్తారనంటే, అసలు ఆ మందిరం అనంటే అన్యుడైనా సరే, దేవుని నమ్ముకోకపోయినా సరే అట్లా వెళ్తా ఉంటే, దేవుని గుడి అంటే చాలు ఆడ ఆగి చెప్పులు ఇడ్చి దండం పెట్టుకొని అమ్మో ఈ దేవుని గుడి అనుకొని పోతాడు. అవునా కదా? తెలిసి తెలియక సంపలేసుకుంటారు, లంపలేసుకుంటారు, దండాలు పెడతారు, అన్నీ చేస్తారు, ఏదేదో చేస్తారు. ఒకసారి అయితే ఫుల్గా దాగేసి ఒక ఆయన అసలు నిలవబడ్డానికి అసలు ఓపిక లేదు. ఈస్ట్ నుంచి వెస్ట్ నడుస్తున్నాడు, వెస్ట్ నుంచి ఈస్ట్కి నడుస్తున్నాడు రోడ్డు మీద. అటు నుంచి ఇటు నుంచి అటు బండ్లన్నీ ఆగిపోతున్నాయి, కార్లన్నీ ఆగిపోతున్నాయి. ఆయన దెబ్బకి ఎప్పుడు ఏ బండికి మీద పడతాడు, ఎవడి మీద పడతాడు అర్థం కావట్లేదు ఆయనకి. అలాంటోడు కూడా గుడి ముందు పోగానే స్ట్రైట్ అయిపోయింది. హల్లెలూయా. అంటే శరీరం అదుపులో లేనోడు కూడా గుడి కనపడగానే అమ్మో గుడి అని భయపడుతున్నాడే. మరి దేవుడు అంటున్నాడు, ఆ గుడి నీవే అని అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఒక గుడిని పాడు చేస్తే మంచిదేనా? ఒక గుడి మీద కొంతమంది ఈ రోజున అనేక మంది క్రైస్తవుల్ని హింసించడానికి, ద్వేషించడానికి అనేక మంది మతోన్మాదులు అనబడుతున్న వారు అనేకమైన చర్చిల మీద దాడి చేస్తున్నారు. అనేకమైన చర్చిలను పడగొడుతూ ఉన్నారు. ప్రార్థనా స్థలాలను పాడు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో వారి దైవం కాకపోతే ఆ స్థలం ఏదైనా సరే వారు గౌరవించకుండా దాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అది దేవుని ప్రియులారా, మరి అది మంచిదేనా? ఏదైనా సరే మరి దేవుడు అనుకున్నప్పుడు వాటికి విలువ ఇవ్వాలి కదా, గౌరవం ఇవ్వాలి కదా. దేవుడు అంటా ఉన్నాడు, మరి అటువంటి కట్టడాలని పాడు చేస్తేనే శాపం వారి మీదకి వస్తుందని భయపడుతున్నప్పుడు సజీవమైన ఆలయం నీవే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, నీవే సజీవమైన ఆలయం. ఒక ఆయన పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నాడట. ఎవరు, ఏం పేరు నీ పేరు అని అంటే ఆయన అన్నాడట, నా పేరు సేనా అన్నాడట. హల్లెలూయా. ఏమన్నాడట? ఉన్నారు ఎవరైనా? ఏంటి సేన ఏంటయ్యా, నీకు ఒకటే పేరు కదా, ఆ సేన ఉందా నీలో? ఎవరున్నారు నీలో? సేన ఏంది నీ పేరు అంటే, నాలో 1 కాదు 2 కాదు 3 కాదు, గొప్ప అనేకమైన అన్నీ ఉన్నాయి అన్నాడట. యేసు ప్రభు గద్దిచ్చాడట, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, విడిచిపో. వెంటనే అవి పందుల గుంపులో పడి పోయి సముద్రంలో పడి చచ్చాయి. తర్వాత అప్పుడు మరలా వాడిని పేరు అడిగితే వాడు మరలా తీరుకొని యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంటే అప్పటి వరకు ఆయనలో ఏం నివసిస్తున్నాయి? దురాత్మలు నివసిస్తున్నాయి. నీలో ఏం నివసిస్తున్నాయి? ఎవరికి నీవు ఆలయంగా ఉంటున్నావు? ఎవరికి నీవు నివాసముగా ఉంటున్నావు? ప్రభు అంటా ఉన్నాడు, నేను నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాను. నీలో ప్రభు నివసిస్తే నీవే ఒక ఆశీర్వాదంగా మారిపోతావు. నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ సంఘానికి, నీ సేవకులకి నీవే ఒక ఆశీర్వాదముగా ఉందువుగాక. కానీ దేవుడు కొంతమందిలో నివసించట్లేదట, కొంతమందితో రావటానికి ఇష్టపడట్లేదట. నేను చాలా సందర్భాల్లో గమనించాను. ఎప్పుడైనా విజిటింగ్కి వస్తున్నామని అంటే మరి ఆ విజిటింగ్కి వచ్చేటప్పుడు ఒక మాట ముందు చెప్పండి అయ్యా అని అంటారు కొంతమంది. అంటే ఇంతకుముందు కొంత చోట్ల పరిచయం చేసిన చోట్ల. ఎందుకమ్మా అంటే, నువ్వు వచ్చే టైంకి మా ఇంట్లో బట్టలు గిట్లు ఎంగిలి గిన్నెలు అవన్నీ అక్కడ పడితే అక్కడ పడి ఉంటాయ్యా. నువ్వు వచ్చే టైంకి ఆ శుభ్రం చేసుకొని అన్ని సర్దుకొని ఉంటావు. నీకు మంచి కుర్చీ వేసి, కుర్చీ మీద తువాలేసి మంచిగా కప్పు కడుక్కొని మేము కూడా శుభ్రంగా ఉంటామయ్యా. నువ్వు సడన్గా వస్తే ఎట్లయ్యా? మా బండారం అంతా నువ్వు చూస్తే ఎట్ట? ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక దైవజనుడు ఇంటికి వస్తున్నాడంటేనే ఇంటిని శుభ్రం చేసుకోవాలని చాలామంది ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడే నీలో నివాసం ఉండాలంటే నీవు ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలో ఆలోచించు. నీవెంత పవిత్రంగా ఉండాలో ఆలోచించు. నీవు మొదటిగా నీ శరీరం పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే పవిత్రంగా అంటే శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నీ ఆత్మ పాపము లేకుండా, కల్మషము లేకుండా, చెడుతనము లేకుండా నీ ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండునుగాక. హల్లెలూయా. నీ అంతరంగం మలినమైందంటే దేవుడు నివాసం ఉండలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధతనే ఇష్టపడతాడు కానీ అపవిత్రతను ఏమాత్రం కూడా ఇష్టపడడు. యేసు ప్రభు అయినా కనికరిస్తాడేమోనని ఈ యుగ సంబంధమైన మరి మనల్ని నడిపించుచున్న ఆదరణకర్త ఏమాత్రం కూడా అపవిత్రతను సహించలేడట, చెడుతనమును ఏమాత్రం కూడా సహించలేడట, అక్కడ ఏమాత్రం కూడా నిలవబడలేడట. ఇప్పుడు మనమే ఉన్నామండి దేవుని బిడ్డలుగా, కొన్ని సందర్భాల్లో కొనసాగుతున్నాం. అక్కడక్కడ కొన్ని ప్రార్థన తెలిసి కొంతగా మనం కొనసాగుతుంటే మనమే అట్లాంటి అపవిత్రమైన చోటికి వెళ్ళటానికి ఇష్టపడలేకపోతున్నట్లయితే, చెప్పాను కదా చాలా సందర్భాల్లో దైవజనులట జఫన్యా శాస్త్రయ్య గారు సేవ ప్రారంభములో పాపం ఏదో 1-2 రూపాయలు కానుక వస్తే ఆ కానుకతో మరి వారం 10 రోజులు కూడా ఆ 2 రూపాయలతోనే ఆహారం తిని తన సేవను కొనసాగించేవాడట. యవ్వన ప్రాయంలో 18 సంవత్సరాల వయసులోనే మరి పెళ్లి కాకముందే సేవకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడట.
వెళ్ళిపోయి మరి అక్కడ పరిచర్య ప్రారంభించి తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉంటే కేవలం ఏదో ఒకరు ఇద్దరు ఆయన మెచ్చి ఆయన పరిచర్య ఏదో పిల్లోడు పరిచర్య చేస్తున్నాడు, ఏదో ఒక 2 రూపాయలు ఏదో ఒక 5 రూపాయలు ఇస్తేనట ఈ 2 రూపాయలకి 5 రూపాయలకి ఏమొస్తాయి తినడానికి అని చెప్పి ఆలోచించి మిరపకాయ బజ్జీలు వస్తాయి కదా, అప్పుడులో బజ్జీలు 2 రూపాయలకి 3 2 అట్లా ఇచ్చేవారట. ప్రైజ్ ది లార్డ్. సరే అని చెప్పి పరిగెత్తుకొని పోయి ఈ ఆకలితో ఉన్నోడికి మిరపకాయ బజ్జీ బండి కనపడింది, కానీ ఆ బండి ఎక్కడుందో కనపడలేదట. మొత్తాన్ని పరిగెత్తుకొని పోయి మిరపకాయల బజ్జీలకి ఇచ్చి డబ్బులు ఇచ్చి మిరపకాయల బజ్జీలు తీసుకొని ఆడ కూర్చొని తింటా ఉన్నాడు. ఒక ఆయన తెలిసిన ఆయన ఆ బండి మీద వెళ్తా బండి ఆపేసి సడన్ బ్రేక్ వేసి, ఏంది ఇక్కడున్నావు అన్నాడు. ఎక్కడుంటామయ్యా, ఆకలి బజ్జీలు తింటా ఉన్నామని అంటే ఆయన అన్నాడు, ఇక్కడ తినేందు అన్నాడు. అదేంటయ్యా ఆకలి కడుపు మరి ఆకలి ఎరగదు కదా, మరి ఏంది తింటే ఏమొచ్చిందని అంటే వెనకాల తిరిగి చూడ ఏముందో అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అది వైన్ షాప్ ముందు బండి పెట్టుకొని అమ్ముతున్నారట. ప్రైజ్ ది లార్డ్. అది చూడడంతోనే పడేసి ఆ ప్లేట్ పడేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. అంటే ఉండకూడని స్థలం ఎదుట ఉంటేనే ఆత్మీయులకు భయం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసన్న గారు కూడా చెప్తూ ఉండేవారు, ఆయన విమానంలో మొదటిసారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ విమానాల్లో అంత షాంపియన్ అనే వైన్ ఒకటి పోషిస్తారట. పోషిస్తే తెలియకుండా యేసన్న గారికి కూడా అది గ్లాస్ చేతికి ఇచ్చేసరికి అది ఏంటో అనుకొని పట్టుకుంటే అది వైన్ అని చెప్పారట. వెంటనే చెయ్యంతా వణిగిపోయి దాన్ని అక్కడ పెట్టేసి దానిక్కడ తీసేయని చెప్పి గంట సేపు ఆయన ప్రార్థన చేసుకున్నాడట పరిశుద్ధపరచమని. హల్లెలూయా. దేవుని బిడ్డలు అపవిత్రమైన పట్టుకోవడానికి, వినటానికి, మాట్లాడటానికి, తినటానికే భయపడుతున్నట్లయితే మరి పరిశుద్ధాత్ముడు ఇంకెంత పరిశుద్ధతను కోరుకుంటాడో ఆలోచించండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం మలినమైనదైతే, నీ ఆలోచనలు తలంపులు చెడ్డమైనదైతే, నీ ప్రణాళికలు చెడ్డమైనదైతే దేవుడు నీలో నివాసం ఉండలేడు. నిన్ను ఒక ఆశీర్వాదంగా ఆయన మార్చలేడు. ఇప్పటివరకు ఏ విధమైన తలంపులతో, ఏ విధమైన ఆలోచనలతో, ఏ విధమైన శరీరంతో మనం ఉన్నానో ప్రభు ఈ రోజున మనకు పిలిపిస్తున్నాడు, నీవు నాకు ఆలయముగా మారిపోవుదువుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. అయితే ఎవరికి ఆయన ఆలయముగా ఉంటాడు, ఎవరిలో ఆయన నివసిస్తాడు, ఎవరిని ఆలయములో ఉండాలనుకుంటున్న వారిలో ఏముండాలి? ఇప్పుడు ఆలయం అంటే ఖాళీగా ఉండాలా? ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టబడింది. మందసం ఉండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి, ధూప వేదిక ఉండాలి, బలిపీఠం ఉండాలి, గంగాలం ఉండాలి, ఇవన్నీ ఉండాలి, దీపవృక్షం ఉండాలి. ఇవన్నీ లేకుండా దేవుని మందిరం అనబడదు. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనం దేవునికి ఆలయం అయిపోవాలంటే కూడా కొన్ని మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను త్వరగా. యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూడి ఉండలేదు. మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మనలో నిలిచి ఉండాలనంటే, ఆయన మనలో నివాసం ఉండాలనంటే మనము ఒకరిని ఒకరు ప్రేమించుదుముగాక. గట్టిగా చెప్పారా? ఒకరినొకరు ప్రేమించాలి, అది ఆజ్ఞ. మొదటిగా నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అని అంటే దేవుని బిడ్డలు అనేక విధాలుగా ఈ రోజున వారి ప్రేమ మరి దేనికో ఖర్చు పెడతా ఉన్నారు. కానీ నీవు మొదటిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ సంఘములో, నీ సహవాసంలో, నీ కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అన్నదమ్ములకే పగ ప్రతీకారాలు ఉంటున్నాయి, అక్క చెల్లెలకే పగలు ప్రతీకారాలు ఉంటున్నాయి. కన్న తల్లిని చంపినోడు ఒకడైతే కన్న తల్లి కన్న కొడుకులను చంపుతున్నవారు మరొకరు. కన్న తల్లి ప్రేమకు కూడా
విలువ లేకుండా పోతుంది. కన్న తండ్రి ప్రేమకు కూడా విలువ లేకుండా పోతుంది. ఎందుకయ్యా ఇలా జరుగుతుంది మనుషుల మధ్యలో అంటే, ప్రేమ చచ్చిపోతూ ఉంది, ప్రేమ చల్లారిపోతుంది. అసలు ప్రేమకు నిజమైన నిర్వచనం వాళ్ళు తెలుసుకోకుండానే, ప్రేమ అంటే తెలియకుండానే అనేక మంది భ్రమలో బ్రతుకుతున్నారు. నా దేవుని ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, మనము ఒకరినొకరము యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకుందుముగాక. ఒకరినొకరు యేసు ప్రభు ప్రేమించినట్లుగా ప్రేమించారు. యేసు ప్రభు ఎలా ప్రేమించాడు మనల్ని? 100 రూపాయలు కానికిస్తే ప్రేమించి, 100 రూపాయలు కానికి ఇవ్వకపోతే ప్రేమించకుండా ఉంటున్నాడు ఆయన ఏమన్నా? ప్రైజ్ ది లార్డ్. ఆయన నీవు ఏది చేసినా ఏది చేయకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించాడు గనుకనే నీ కోసం నా కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడు. హల్లెలూయా. మరి ఆయన ప్రేమ అంత గొప్పదై ఉండగా నీవు కూడా నీ పొరుగు వారిని అలాగే ఒకరినొకరు ప్రేమించుకొందురుగాక. నీ దేవుడైన యెహోవాను ప్రేమించుదువుగాక. ప్రేమించే వారిలో కనబడే లక్షణం ఏంటంటే, ప్రేమించాలి అని ప్రభు చెప్తున్నాడు. బాగానే ఉంది. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రేమ లక్షణాలు ఏంటి? ఇప్పుడు యాకోబు ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించిన ఆయన 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అవునా కదా? కొలువు చేసి ప్రేమించినావు అని పాట రాశారు. వాస్తవానికి యేసు ప్రభు కాదు కొలువు చేసింది, యాకోబు కొలువు చేశాడు. అవునా కదా? హల్లెలూయా. ఆయన ప్రేమించి 7 సంవత్సరాలు ఆయన కొలువు చేసి తను ప్రేమించిన ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ప్రేమిస్తే నీవు ప్రేమించిన వారి కోసం ఏదైనా నీవు సహిస్తావు, ఏదైనా భరిస్తావు, ఏదైనా ఓర్చుకుంటావు. యేసు ప్రభు నీ కోసం ఓర్చుకోలేదా సిలువలో? హల్లెలూయా. యేసు ప్రభు ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించని ఎలగెత్తి ప్రార్థన చేయలేదా? ఎందుకని? నీకెంతయ్యా గిన్నె, నీవు దేవుడు అయ్యుండి అని అంటే దేవుడు అన్నాడు, నేను దేవుడినే, కానీ ఇప్పుడు నేను మానవ స్వభావంతో ఉన్నాను గనక ఇది తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క కొరడా దెబ్బ యాక్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు పొరపాటున ఒక కొరడా దెబ్బ పడితేనే అతగాడు వీపు జీలిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడట. ఒకటే ఒక కొరడా దెబ్బ, అది కూడా యాక్షన్ చేస్తూ ఉంటే. మరి 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. ఎవరికోసం తిన్నాడు? ఆ శిక్ష నీవు పొందకుండానట్లుగా, నేను పొందకుండానట్లుగా మనందరి మీద వచ్చిన శిక్ష ఆయన అనుభవించాడు. హల్లెలూయా. ప్రేమించాడు కనుకనే భరించాడు. మనుషులను, మానవులందరినీ ప్రేమించాడు కనుకనే మానవులందరికీ ప్రతిగా ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రేమించాడు, ప్రేమ ఓర్చుకుంది, ప్రేమ సహించింది. ప్రేమే ఇది ప్రేమ అనే దానికి ఆయన నిర్వచనముగా ప్రేమను చూపాడు, పంచాడు. ఈరోజు ప్రేమలు ఎలా ఉన్నాయి తెలుసా? దేవుని బిడ్డలే పెడితే పెళ్ళి, పెట్టకపోతే చెప్పరేంటండి? హల్లెలూయా. ఈవిని కాస్త బాగా పలకరించి ఒకరోజు బాగా అన్నీ చేసామనుకో, అబ్బా పాస్టర్ గారిని ఎంత ప్రేమో. ఒకరోజు పొరపాటున అందరిలో పడిపోయి ఈవిని పలకరించలేదంటే ఇక మూలస్తంభం కాడ నిలబడి గుర్రగా చూస్తూ ఉంటుందంట. ఇట ఏమైందంటే పాస్టర్ గారు నన్ను పలకరియలే. ఈ మధ్య ఒక క్రిస్టియన్ ఏదో పాపం డ్రామాటిక్ ఏదో చేశారు. కొంతమంది విశ్వాసులు ఈరోజు ఎలా చేస్తున్నారంటే, చర్చికి రాగానే నన్ను బలకరించలేదు కనుక నేను ఈ చర్చి మానేస్తాను, పాస్టర్ గారు నాకు పాట ఇవ్వలేదు కానీ నేను చర్చి మానేస్తాను, పాస్టర్ గారు నన్ను చూడలేదు కనుక, పాస్టర్ గారు నన్ను గమనీయలేదు కనుక, పాస్టర్ గారు నాకు విలువ ఇవ్వలేదు కనుక, పాస్టర్ గారు నన్ను అందరికంటే గొప్పగా చూడలేదు కనుక అని అనేకమైన కారణాలు చెప్పుకొని సంఘాన్ని, సేవకుల్ని, జీవము గల దేవుని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ దేవుని పిల్లారా, కానీ దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వు ప్రేమిస్తే, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నీలో ప్రేమ ఉంటే, అదేదో అంటాను సామెత, ప్రేమ కలిగిన వాడు చాచిపెట్టి లెంపకాయ బీకినా నేనంటే ఎంత ప్రేమ ఆయనకు అంటారట. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆయనకు పడట్లేదు అనుకో, పొరపాటున చేయదగిలినా నేనంటే ఎంత పగబెట్టుకున్నాడు, ఎంత కసి పెట్టుకున్నాడు, ఎంత కచ్చబెట్టుకున్నాడు నా మీద అని అంటావట. నీవు ప్రేమించడం మొదలుపెట్టు.
ప్రైజ్ ది లార్డ్. ప్రేమించడం మొదలుపెట్టు. ఆ ప్రేమ లోక సంబంధమైనదో శరీర సంబంధమైనదో కాదు, పర సంబంధమైనదై పవిత్రమైన ప్రేమగా ఉండునుగాక. ఆమేన్. ఏదో ఆశపడో దేనికో కోరుకోనో మరొక దానికో అవసరానికి వాడుకోవడానికో ప్రేమలొద్దు. యథార్థమైన నిజమైన ప్రేమ నీవు కలిగి ఉందువుగాక. ప్రేమించేవాడు ఆ ప్రేమించే వాడి కోసం సహిస్తాడు. ప్రేమించే వారి మాట వింటారు. దేవుని మాటని వినకపోతున్నట్లయితే నీవు ఆయన ప్రేమించట్లేదని అర్థం. దేవుని ప్రేమించిన వాడు ఎవరిని ప్రేమించలేరు. నీవు దేవుని ప్రేమిస్తే నీవు అందరినీ ప్రేమించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోహాను సువార్త, అదే యోహాను పత్రిక, మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. యోహానుకు రాసిన మొదటి పత్రిక. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట దేవుని వినడు. సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. దేవుని సంబంధి అయితే వాడు దేవుని మాట వింటాడట. దేవుని సంబంధి కానివాడైతే వాడు మాట వినడట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వాడు దైవాత్మ చేత నడిపించబడుతున్నాడా, బ్రహ్మపరచు దురాత్మ చేత నడిపించబడుతున్నాడా. ప్రైజ్ ది లార్డ్. నీలో ప్రేమ క్రీస్తు ప్రేమ అయి ఉండునుగాక. పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా నీ ప్రేమ ఉండాలి. అవసరం తీరేదాకా ఒక ప్రేమ, అవసరం తీరిన తర్వాత మరొక ప్రేమ, అలా ఉండకూడదు. నీ ప్రేమ ఎప్పుడు నిష్కాపక్షముగా యథార్థమైనదిగా కలంకము లేనిదిగా నీ ప్రేమ ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేవాడైతే ఓర్చుకుంటాడు, సహిస్తాడు, క్షమిస్తాడు. ప్రేమించేవాడైతే మాట వింటారు. ఆమేన్. ప్రేమించేవారు ఏం చేస్తారట? మాట వింటారు. మొదటిగా యేసయ్య మాట వింటారు, రెండవదిగా నీ పైనున్న వారి మాట వింటారు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14:23 కూడా చదువుకుందాం. యోహాను సువార్త 14:23. నన్ను ప్రేమించి నా మాట గైకొనును, నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. ఎప్పుడు మేమందరం ఆయన దగ్గరకు వచ్చి వారి దగ్గర నివాసము చేస్తాము. హల్లెలూయా. ప్రభు మన మధ్యలో నివాసం ఉండాలంటే, మనలో నివాసం ఉండాలంటే మనం ప్రేమించేవారిగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన మాట విని గైకొనే ప్రతి ఒక్కడు కూడా దేవుడు వారిలో నివసిస్తున్నాడనే సూచనగా వారు లోబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట వినట్లేదనుకో, నువ్వు గైకొనట్లేదనుకో, వాక్యాన్ని, దైవ సేవకుల ఉపదేశాన్ని, లేక ఆత్మ నడిపింపుని నీవు గైకొనట్లేదు, నువ్వు వినట్లేదంటే నీలో దేవుడు నివసించట్లేదని అర్థము. నీకు దేవుని నివాసం కావాలా, దయ్యపు నివాసముగా నీవు ఉండాలని కోరుకుంటున్నావా? ఈరోజు నీవు ఆలోచన చేయి. దేవుడు నీలో నివసించి నీవు ఒక ఆశీర్వాదకరంగా మారిపోవాలని ఆశ నీకు ఉన్నట్లయితే ఇది మొదలుకొని దేవుని వాక్యాన్ని విను. ఇది మొదలుకొని దేవుని వాక్య ప్రకారం నడుచుకో. ఇది మొదలుకొని నీ పొరుగు వారిని నిన్ను వలె నీవు ప్రేమించడం మొదలుపెట్టు. హల్లెలూయా. నీ పైనున్న వారిని ప్రేమించు, నీ కిందున్న వారిని ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ లేకపోతే వ్యర్థుడేనండి. అన్య భాషలు మాట్లాడే వరమున్నా, స్వస్థపరిచే వరమున్నా, అద్భుతాలు చేసే వరమున్నా ప్రేమ లేనివాడు వ్యర్థుడని వాక్యం చెప్తా ఉంది. మనలో ఆయన నివాసం ఉండాలంటే ఒకటే, మనము ప్రేమ కలిగిన వారిగా ఉందుముగాక. హల్లెలూయా. మొదటిది దేవుని ప్రేమించాలి, రెండవది మనవలే మన పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించేవాడు సహిస్తాడు, భరిస్తాడు, ఓర్చుకుంటారు, అలాగే తిరిగి మరలా ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం త్వరగా చదువుకొని ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం.
యేసుక్రీస్తు ద్వారా ఉమ్. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పారా? ఆమేన్. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని ప్రభు పిలుపునిచ్చాడు. ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడాలంటే ఎలాంటి రాళ్ళతో కట్టబడాలని రాయబడి ఉంది అక్కడ? చచ్చిన రాళ్లతో కట్టబడాలి అని రాయబడి ఉందా? చలనం రేణి రాళ్లతో కట్టబడాలి అనుందా? సజీవమైన రాళ్లతో మనం కట్టబడదుముగాక. చెప్పండి గట్టిగా. చేతులు ఉన్నవారు, ప్రాణం ఉన్నవారు అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి ఎత్తి. అందరూ ప్రాణం కలిగిన వారే కదా. మనందరం కదులుతున్నాం కదా, మనందరం మాట్లాడుతున్నాం కదా, మనందరం తింటున్నాం కదా, మనందరం అరిగించుకుంటున్నాం కదా, మనందరం అన్ని కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం కదా. కానీ సంఘం అనిపించేటప్పటికి, దేవుని కార్యం అనిపించేటప్పటికి, సంఘముగా కట్టబడే సమయానికి ఎలా ఉంటున్నారంటే చచ్చిన వారిగా ఉంటున్నారు. సజీవమైన రాళ్ల వలె కట్టబడవలసిన మనము చచ్చిన రాళ్ల వలె మారిపోతా ఉన్నారు. మిగతా వాటన్నిటిలో చురుగ్గా ఉంటారు, మందిరం విషయం వచ్చేసరికి సచ్చినోడ్లాగా అయిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా. పనికి పోదామంటే ఎక్కడ పని, ఏంటి పని, ఎక్కడ సంపాదన, ఎంత సంపాదన, ఏం పని చెప్పు, అది ఇది అది లెక్కలు విక్కలు అన్నీ మామూలుగా ఉండదు. ప్రార్థన పోదాం, మందిరానికి వెళ్దాం, ఆత్మ సంబంధం కట్టబడదాం అంటే సతికిలు పడిపోతారు. ఈ ఉత్సాహం మందిర సంబంధమైన దాంట్లో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉత్సాహం నీవు దేంట్లో నీ ఉత్సాహం కనబడుతుంది? టీవీలు చూడటానికి ఉత్సాహంగా ఉంటావు, సినిమాలు చూడటానికి ఉత్సాహంగా ఉంటావు, లేకపోతే స్నేహితులతో గడపడానికి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు వినటానికి నువ్వు ఉత్సాహంగా ఉంటావు. కానీ దైవిక విషయంలో నీకు ఉత్సాహం కనబడట్లేదే. సజీవమైన రాయిలాగా లేవు నీవు. సజీవమైన రాళ్ళ వలె, మండుచున్న రాళ్ళ వలె మనము లేము. సజీవమైన రాళ్ళ వలె మనం మారిపోవుదుముగాక. చెప్పండి గట్టిగా. ఒక దగ్గర దేవుని భక్తులు అంటూ ఉంటారు, ఇదిగో నీలాగా చాలామంది ఈరోజు విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారు. విశ్వాసం ఉంది కనుకనే మందిరానికి వచ్చామండి, విశ్వాసం ఉంది కనుక ఈరోజు చర్చికి వచ్చామండి, విశ్వాసం ఉంది కనుకనే ప్రార్థనకు వచ్చామండి, విశ్వాసం ఉంది కనుక నిన్నటి నుంచి దేవుని మందిరంలో పగలు రాత్రి కనిపెట్టుకొని ఉంటున్నామండి అని అంటున్నారు. బాగానే ఉంది. ఇంకో విషయం తెలుసా? నీవు విశ్వసించినట్లుగా దయ్యాలు కూడా దేవుణ్ణి విశ్వసిస్తున్నాయి. తెలుసా నీకు ఆ సంగతి? నీవు విశ్వసించినట్లుగా దయ్యము కూడా దేవుణ్ణి విశ్వసిస్తుంది. నీకు నువ్వు పెద్ద బ్యాడ్జ్ ఇచ్చేసుకోమా, అబ్బో నేను విశ్వాసిని, యేసు ప్రభు నేను విశ్వసిస్తున్నాను, యేసు ప్రభు మందిరాన్ని నేను విశ్వసిస్తున్నాను, యేసు ప్రభు వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను. నువ్వేంది విశ్వసించేది? బోడి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాక్యమే చెప్తుంది దయ్యాలు కూడా నమ్ముతాయంట యేసు ప్రభుని. సేన అనే పట్టిన దయ్యం పట్టినోడు అయ్యా అని కేకలేలేదు దయ్యాలు ఆయనలోంచి. మా సమయం ఇంకా రాలేదయ్యా, అప్పుడే మమ్మల్ని బంధించడానికి ఎందుకు వచ్చావా అని ఆ దయ్యాలు కేకలేయలేదా? ఎందుకు ఆ దయ్యాలు యేసుప్రభు వాక్కుకు లోబడుతున్నాయి? ఎందుకంటే ఆ దయ్యాలకు తెలుసు వాటిని సృష్టించిన వాడు ఆయనే అని. హల్లెలూయా. వాటిలో ఉంది విశ్వాసము, నీలో ఉంది విశ్వాసం. ఏం తేడా ఉండాలనంటే వాటిలో విశ్వాసం ఉంది కానీ విశ్వాసపు క్రియలు లేవు. నీలో విశ్వాసము క్రియలలో కనబడునుగాక. సజీవమైన రాళ్ళ వలె మారిపోవుదుముగాక. అంటే విశ్వసించిన మనందరం ఆయన మనలో నివసించినట్లుగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లుగా సజీవమైన క్రియలు మనం జరిగించుదుముగాక. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదువుకుందాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. పిల్లరా, ఈ మాటను మనం గమనించినట్లయితే మనం చక్కగా మందిరం వలె కట్టబడాలట. ఇప్పుడు కొంతమంది బేల్దార్ మేస్త్రులు ఉంటారు. మీరందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు సిమెంట్ పనికి పోయిన వాళ్ళే. మేము ఎప్పుడు పోలేదంటే దేవుని మందిరంలో కూడా అప్పుడప్పుడు మనం సిమెంట్ పని చేసిన వారమే, అవునా కదా? గోడ కట్టేటప్పుడు, ఏదైనా కింద ఫ్లోరింగ్ వేసేటప్పుడు, బండలు వేసేటప్పుడు ఏం చేస్తామనంటే కొన్ని సందర్భాల్లో ఇటుక అక్కడ సరిపోకపోతే అక్కడ సరిపోయేటట్లుగా ఇటుకను ఏం చేస్తారు, పగలగొడతారు. ఇప్పుడంటే ఇటుకలు వచ్చాయి, అప్పుడులో రాళ్ళు ఉండయి. ఆ రాయి అక్కడ సరిపోయేటట్లుగా ఏం చేస్తారు, ఆ రాయిని దాన్ని ఒక రూపానికి తెస్తారు. అక్కడ సరిపడే రూపం వచ్చేటట్లుగా ఆ రాయిని చెక్కుతారు. తర్వాత ఆ రాయిని పెట్టి అక్కడ అమర్చి చక్కటి కట్టడం కట్టబడుతుంది. హల్లెలూయా. మరి అదేవిధంగా నీవు జీవము గల దేవుని మందిరములో నీవు కట్టబడుతున్నప్పుడు, మందిరముగా కట్టబడుతున్నప్పుడు నీవు చెక్కబడుదువుగాక. ఎందుకంటే ఎలా ఉన్నావు అలా తెచ్చి పెడితే అది పట్టదు కొన్ని సందర్భాల్లో. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్లేస్ కొంచెమే, కానీ నువ్వు మాత్రం అంతున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నిన్ను అంతకు మార్చాలి, అవునా కదా? పోనీ అక్కడ ఉన్న ప్లేస్ అంతుంది, నీవు మాత్రం ఇంతే ఉన్నావు. ఇప్పుడు నిన్నేం చేయాలి? అంతకు మార్చాలి, అవునా కదా? హల్లెలూయా. అండ్ నేను శరీరం, తిండి దాని గురించి మాట్లాడలేదండి. అమర్చబడుట. హల్లెలూయా. శరీరపు అవయవముల్లో వలె మనం అందరము కూడా క్రీస్తు శరీరముగా కట్టబడుదుముగాక. అమర్చబడాలి. మనము ఎలా ఉన్నామో అలాగా నీకున్న చెడ్డ తలంపులు, నీకున్న ఆలోచన, నీకున్న కోరికలు, నీకున్న ఆశలతో తెచ్చి దేవుని మందిరం కట్టబడాలని పెడితే నువ్వు అక్కడ ఏం చేస్తావంటే నీ ఆశలు, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ 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 సంబంధించిన జ్ఞానం అంతా అక్కడ చూపిస్తావు. దానివల్ల దేవుని కార్యము జరగదు. దైవాత్మనట నడవలేని వాడి నడుము కట్టి వాడి ద్వారా తన పని జరిగిస్తుందట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నడవగలుగుతున్నాడు, ఉరుకుతున్నాడు, పరిగెడుతున్నాడు. వాడు 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 ఓపిక అంతా అయిపోయేదాకా ఎదురు చూస్తాడట. ఎంతసేపు పరిగెడతావు? పరిగెత్తు. ఎంతసేపు ఉరుకుతావు? ఉరుకు. నేను లేకుండా ఏం సాధించాలని పరిగెడుతున్నావు? పరిగెత్తు. పరిగెత్తి 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 అలిసిపోయి, ప్రాణం సొక్కిపోయి, అన్నీ అయిపోయి హాగరి ఏం చేసిందట, నా వల్ల కాదు, ఇక నేను ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదని కూలబడిందట. అక్కడ దేవదూత ప్రత్యక్షమై, నీవు దైవ ఆలోచన చొప్పున కాకుండా నీ అంతటా నీవే పరిగెత్తి 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 అలసిపోయే కంటే దేవుని దగ్గరకు వచ్చి నిన్ను నీవు దేవుని పోలిక చొప్పున అమర్చబడే రాయి వలె నిన్ను నీవు చెక్కుకున్నట్లయితే ఆ దేవుడు నీలో నివసించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యంతో నిన్ను చెక్కుతాడు. వాక్యం బండను బద్దలు చేయి సుత్తె వంటిదనుంది. ఈ సుత్తె ఏం చేస్తుంటే రాయిని ఓ మంచి శిల్పముగా మారుస్తుంది. బండ వంటి హృదయమా మెత్తటి హృదయంగా మారుస్తుంది. రూపము లేని రాయివా ఒక మంచి శిలగా మారుస్తుంది. అదేవిధంగా ఏ విధమైన పరిస్థితుల్లో నీవు ఉన్నా నిన్నొక దేవుని పోలిక చొప్పున మార్చి, దేవునికి ఉపయోగపడే పోలిక చొప్పున నిన్ను మార్చి ఆయన నీలో నివసించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అమర్చబడాలి. వాక్యానికి వింటా ఉన్నప్పుడు, మందిరాలకు వస్తూ ఉన్నప్పుడు, సంఘముగా సమకూర్చబడుతున్నప్పుడు నీలోని చేదైన వేరులంతటినీ తొలగిస్తాడు ఆయన. దీపం వెలిగించిన తర్వాత అది కొద్ది రోజులకి నుసి పట్టిపోతుందట. కొద్ది రోజులకి ఆ నుసి ద్వారా ఆ దీపం అనంతలా అదే ఆరిపోయిద్దట. ఇప్పుడు ఏం చేయాలయ్యా మరి దీపం అంటే తనంతటికి తానికి తెలీదు తన నుసి తొలగించుకోవటం. కత్తెర దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ కత్తెర ఎప్పుడైతే ఆ నుసిని తొలగించి ఆ కత్తెరని మరలా ఆ ఒత్తిని మరలా పైకి లాగుతుందో వెంటనే అప్పుడు ఆ ఒత్తి మరలా దేదీప్యమానంగా వెలగటం ఆరంభించబడుతుంది. అదేవిధంగా దేవుని బిడ్డలుగా మనందరము కూడా దేవుని సన్నిధిలో దైవ సేవకులకు అప్పగించుకునే వారంగా, లేక దేవునికి అప్పగించుకునే వారంగా ఎప్పుడైతే మనం మారిపోతామో
ఒక హేగే వశానికి ఎస్తేరు అప్పగించుకుంటే రాణిగా మారిపోయినట్లుగా నీవు దైవ సేవకునికి, దేవుని ఉపదేశానికి నీవు అప్పగించుకున్నట్లయితే తప్పక ఉపదేశం నిన్ను క్రమపరిచి, సరిచేసి, బాగు చేసి, అమర్చబడే రాయిగా, సజీవమైన రాయిగా నిన్ను మార్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? చివరిగా ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతదైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం ఏంటట? నిష్ఫలము. క్రియలు లేని విశ్వాసం ఏంటట? నోరు తెరిచి చెప్పండి. ఉపయోగం లేదు. నువ్వు యేసుప్రభుని నమ్మావు, యేసుప్రభు దేవుడని నమ్మావు, యేసుప్రభు ఒకటే దేవుడని నమ్మావు, బాగానే ఉంది. నువ్వు నమ్మినట్లుగా దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు నమ్మినట్లుగా దయ్యాలు కూడా నమ్మాయట. ఇప్పుడు ఆ విశ్వాసానికి ఈ విశ్వాసం తేడా లేదు. నీవు సజీవమైన రాయిగా మార్చబడినట్లయితే నీ విశ్వాసము క్రియలలో కనబడునుగాక. కొంతమంది క్రియలే ఉండవండి, క్రియలే ఉండవు. విశ్వాసం మూలముగా ఏ క్రియ ఉండదు. దైవిక సంబంధమైనది. లోక సంబంధమైన అన్ని క్రియలు ఉంటాయి, కానీ దైవిక సంబంధమైన క్రియలు ఏమాత్రం కూడా కనబడవు. విశ్వసించిన వాడు ప్రార్థన చేస్తాడు, విశ్వసించిన వాడు గుప్పిలు విప్పుతాడు, విశ్వసించిన వాడు పరిచర్య చేస్తాడు, విశ్వసించిన వాడు ఓర్చుకుంటాడు, విశ్వసించిన వాడు సహకరిస్తాడు, విశ్వసించిన వాడు పాపం చేయడానికి భయపడతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీలో విశ్వాసం లేదు కనుకే ఈజీగా పాపం చేస్తావు. నీలో విశ్వాసం లేదు కనుకనే దొంగతనం చేస్తావు. నీలో విశ్వాసం లేదు కనుకనే లోక సంబంధం ప్రతి పని చేస్తావు. మరలా అంటావు, నాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి, యేసుప్రభు అంటే దేవుడండి, యేసుప్రభు ఒకటే దేవుడండి. నువ్వు అన్నట్టు దయ్యం కూడా అంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసం క్రియలలో కనబడునుగాక. హల్లెలూయా. క్రియలు చేయడం మొదలుపెట్టు. ఏంటా క్రియలు? నువ్వు విశ్వసిస్తే మొదటిగా బాప్తిజం పొందాలి, అదొక విశ్వాసపు క్రియ. బాప్తిజం పొందితే సంఘ సహవాసంలో అంటుకట్టబడాలి, అదొక క్రియ. నీకు సంఘం అంటూ ఒక సహవాసం అంటూ ఇప్పటివరకు కొందరికి ఇంకా అంటుకట్టబడిన పరిస్థితుల్లో కొందరు లేరు. మనం అందరం ఒక్క కుటుంబంగా, ఒక్క సంఘముగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనందరినీ సంఘముగా దేవుడు పిలుస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనించిన దేవుడు చివరికి మరి సంఘపు పేర్లను పెట్టి పిలిచాడే తప్ప ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతమైన పేర్లు పెట్టి ఆయన పిలిచినట్లు మనం గమనించలేదు. మనందరము సంఘముగా కట్టబడుతున్నామంటే మనకంటూ ఒక సంఘము ఉండాలి. లోకంలో ఎన్నో సంఘాలు ఉండొచ్చు, ఎన్నో సేవకులు ఉండొచ్చు, ఎంతోమంది కాపరులు ఉండొచ్చు. నీకు దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నట్లుగా నీకు సంఘం ఒక్కటై ఉండునుగాక, నీకు కాపరి ఒక్కడే ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున దేవుని బిడ్డలు అనేక మంది సంఘం అనేది ఒకటి లేకుండా, ఒక్క కాపర్ అనేది లేకుండా, ఒక్క నాయకత్వం అనేది లేకుండా ఈరోజు నీవు కొనసాగుతున్నట్లయితే నా దేవుని ప్రజలారా, మనం ఇది మొదలుకొని ఒక్క సంఘముగా, ఒక్క సహవాసముగా ఆ ఒక్క దేవుని ఆరాధించుదుముగాక. ఆమేన్. మరి విశ్వాస మూలముగా నీవు కొనసాగాలంటే క్రియలు నీలో కనబడాలి. నీవు విశ్వసిస్తే బాప్తిజం పొందాలి. విశ్వాసం నీలో ఉంటే నీవు సహవాసంలో అంటుకట్టబడాలి. విశ్వాసం నీలో ఉంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక రొట్టె విరుచుటలో నీవు ఉండాలి, ఎడతెగక సహవాసముగా కూడుకొనుటలో మానకూడదు. ప్రైజ్ ది లార్డ్. కానీ భక్తులు ఈ రోజున విశ్వాసంలో ఎంత సన్నగిల్లిపోతున్నారు అంటే
నాకు విశ్వాసం ఉందండి, కేవలం సండే మాత్రమే. సండే అయితే మాత్రం చర్చికి వెళ్తా, మిగతా రోజులంతా నాకు విశ్వాసం ఉండదు. దేవుని ప్రజలారా, సహవాసము మనకు బలమని అనేక సందర్భాలు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తా. మనం ప్రభు భోజన కార్యక్రమానికి వెళ్దాం. అపోస్తుల కార్యములో సంఘమంతా మరి యేసు ప్రభు ఎత్తబడిన తర్వాత శిష్యులు సంఘమంతా కూడా కొందరు మరి మేడగది మీద సుమారుగా 120 మంది మేడగది మీద సహవాసముగా కూడుకున్నారు, సంఘముగా కూడుకున్నారు. అది మొదలుకొని దేవుడు ఈ కృపాకాలములో నివసించడానికి దిగివచ్చాడు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దిగివచ్చిన ఆ పెంతుకోస్తు పండగ దినం. ఎప్పుడు దిగివచ్చాడంటే సహవాసంగా కూడుకున్నప్పుడు. మరొక దగ్గర మనం గమనిస్తాం, శిష్యులందరూ కూడా మరి ఇంట్లో రహస్యంగా కూడుకొని యేసుప్రభు లేచాడని వారెవరో చెప్తున్నారు, యేసుప్రభు లేచాడని వారెవరో చెప్తున్నారు అని అందరూ అనుకుంటా ఉంటే ఈయన అన్నాడట, నేను ఆయన గాయములో చెయ్యి పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనన్నాడట. యేసుప్రభు గదిలోనికి వచ్చేసాడు, ఆయన గాయములు చూపించాడు, ఆయన గాయములో ఈయన ఏలు పెట్టి చూశాడు, యేసుప్రభు సజీవుడిగా లేచాడని నమ్మాడు. వెంటనే వారందరూ ఏం చేశారంటే రొట్టెను తీసుకొని విరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మొదలుకొని మీరు రొట్టె విరిచిన ప్రతిసారి నేను మీ మధ్యలోనికి వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ బల్లారాధన, ఈ రొట్టె విరుచుట కార్యక్రమం దేవుని బిడ్డలు చేయాలి అని అంటే, ఇది చేసినప్పుడల్లా ఆయన మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలో నివాసం ఉండడానికి వస్తూ ఉన్నాడు. సహవాసంగా కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కృపాకాలంలోనికి దిగి వచ్చింది. ఈ కృపాకాలంలో నీవు రొట్టె విరిచిన ప్రతిసారి యేసయ్య నీలో నివాసం ఉండడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఒక రొట్టె వలె శరీరముగా మారిపోయాడు. ఒక ద్రాక్షారసం వలె ఆయన రక్తాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు మనము దాన్ని తిని తాగి సేవించగా ఆయన మనలోనికి వచ్చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మనలోనికి వచ్చేటప్పుడు ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు కదా. ఇది ఒక మందిరాన్నే మనం శుభ్రం చేసుకొని ఆదివారం పూట నీట్గా ఉండాలని ఆశపడితే, మరి నీలో నివాసం ఉంటే మరి ఆయన కూడా, మరి నీవు కూడా నీ శరీరాన్ని ఏం చేయాలట, శుద్ధీకరించాలి. ఒకటి ఆహారం పెట్టకుండా శరీరాన్ని శుభ్రపరచుకోవాలి, ప్రార్థనతో నీ ఆత్మను పరిశుద్ధపరచుకోవాలి. అందుకే శుద్ధీకరణ ప్రార్థన కూడికలు. ఎట్లా పడితే అట్లాగా మనం ప్రభు భోజనం తీసుకోకూడదు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, ఒకడు అయోగ్యముగా దాంట్లో చేయి వేసిన దానిని బట్టి కొందరు రోగులయ్యారు, మరి కొందరు లేకుండా పోయారు. ప్రార్థనకు వచ్చినా ప్రార్థనకి రాలేకపోయినా, నీ ఇంటి దగ్గర అయినా లేక నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలోనైనా ప్రభు భోజనము నీకు ఒక సిద్ధపాటు ఉండునుగాక. హల్లెలూయా. ఒక భయముతో, ఒక భక్తితో, ఒక విశ్వాసముతో ఈ ప్రభు భోజనం మనం సేవించుదుముగాక. హల్లెలూయా. ప్రభు మనందరిలో నివాసం ఉండి మనల్ని ఆశీర్వాదాస్పదముగా మార్చునుగాక. ఈ మాటలన్నీ మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.